అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరూ ఆపలేరు. ఏపీ రాజకీయాల్లో త్వరలోనే భూకంపం రాబోతోంది. పాలక ప్రతిపక్ష పార్టీలకు జూనియర్ ఎన్టీఆర్ రూపంలో కొత్త సవాల్ ఎదురు కాబోతోంది. రాష్ట్ర రాజకీయ స్వరూపాన్ని సమూలంగా మార్చివేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు మనవడు తారక్ అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ రంగ ప్రవేశానికి త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే అది తక్షణం ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయం కాకుండా 2034 లక్ష్యంగా జూనియర్ ఎన్టీఆర్ పావులు కదపబోతున్నారు. దానికి తొలి మెట్టుగా తమిళనాడు సీఎం విజయ్ తరహాలోనే సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గంలోని బలమైన చంద్రబాబు వ్యతిరేక గ్రూప్ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ అరంగేట్రానికి రంగం సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగానే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు జూనియర్. నందమూరి తారక రామారావు స్ఫూర్తితో రా ఎన్టీఆర్ అనే సంస్థ తరపున ఊరు వాడ అనే కార్యక్రమాన్ని ఆయన అభిమానులు జూలై 18న ప్రారంభించబోతున్నారు. 100 కోట్ల రూపాయలతో సామాజిక కార్యక్రమాలు రా ఎన్టీఆర్ నిర్వహిస్తుంది. తద్వారా 2034లో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు భూమికను సిద్ధం చేసుకున్నారు ఎన్టీఆర్. తమిళనాడు సీఎం విజయ్ తరహాలోనే కొన్నేళ్ల పాటు సామాజిక కార్యక్రమాలు కొనసాగించి ఆ తర్వాత పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వాలనేటువంటిది జూనియర్ ప్లాన్. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావాల్సిందే. పెద్ద ఎన్టీఆర్ పోలికలతో ఉండే జూనియర్ నందమూరి ఫ్యామిలీలో నటుడిగా ఎవరికి అందనంత స్థాయికి చేరుకున్నాడు. 2024లో ఏర్పడిన కూటమి సర్కార్లో పవన్ కళ్యాణ్ హవా ఇప్పుడు క్రమంగా తగ్గుతోంది. ప్రధానమైన పోటీ వైసీపీ టీడీపీ మధ్య భవిష్యత్తులో ఉండబోతోంది. అయితే టీడీపీ కమ్మ సామాజిక వర్గంలో ఓ బలమైన వర్గం జూనియర్ ఎన్టీఆర్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. తాత వదిలిపెట్టిన స్థానం నీదేనని, ఎప్పటికైనా నువ్వు కైవసం చేసుకోవాలని జూనియర్కు నూరిపోస్తోంది ఈ వర్గం. ఓ మాజీ పోలీస్ అధికారి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఓ మాజీ కేంద్ర మంత్రి, ఓ పత్రిక ఎడిటర్తో పాటు మరికొందరు జూనియర్ని పూర్తిస్థాయి రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయడం జూనియర్కి కష్టమే. తారక్ ఇంకా అగ్రస్థాయి స్టార్ నటుడుగానే ఉన్నారు. ఆయనకు చాలా అవకాశాలు ఉన్నాయి. తెలుగులో ఇప్పటికీ అగ్రస్థాయి నటుడు జూనియర్ ఎన్టీఆర్. 2034 నాటికి చిన్న ఎన్టీఆర్కి 51 సంవత్సరాలు నిండుతాయి. వయసు పరంగా కూడా అన్ని రకాలుగా రాజకీయ పదవులు అధిరోహించడానికి సరిపోతారు. అందుకే 2034 టార్గెట్గా తారక్ అడుగులు వేస్తున్నాడు. టీడీపీలోనే ఉన్న స్లీపర్ సెల్స్, కమ్మ సామాజిక వర్గంలోని ఓ బలమైన గ్రూప్ తారక్కి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు కసరత్తు చేస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి, వస్తాడు అనేది తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అభిలాష. టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్కి అసలు సిసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని అటు రాజకీయాల్లోనూ ఇటు జనంలోనూ ఎక్కువ మంది అభిప్రాయపడుతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న జూనియర్ కొన్నాళ్లు చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాలకు దగ్గరగా ఉన్నప్పటికీ ఆ తర్వాత నందమూరి, నారా కుటుంబాలు ముందు జాగ్రత్తగా తారక్ని కుటుంబం నుంచి కట్ చేశాయి. హరికృష్ణ రెండవ భార్య కుమారుడైన ఎన్టీఆర్ని చానాళ్లు నందమూరి ఫ్యామిలీ దగ్గరకు తీయలేదు. హీరోగా నిలబడి స్టార్గా ఎదిగిన తర్వాత తారక్ని కొన్నాళ్ల పాటు కుటుంబంలో కలుపుకున్నారు. 2009 ఎన్నికల్లో జూనియర్ టీడీపీకి స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేశాడు. అదే సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకున్నాడు కూడా. ఆ తర్వాత క్రమంగా చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలతో విభేదాలు జూనియర్ని నందమూరి కుటుంబానికి దూరం చేశాయి. మధ్యలో కమ్మ సామాజిక వర్గం ప్రముఖులు కొందరు జూనియర్కి, చంద్రబాబు కుటుంబానికి మధ్య రాజీ కుదర్చాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తారక్ ఎప్పటికైనా తనకి ముప్పు అవుతాడని, అలాగే లోకేష్ రాజకీయ ఎదుగుదలకు అడ్డంకిగా మారతాడని, రాజకీయ వారసత్వం అంటూ వస్తే అది జూనియర్ ఎన్టీఆర్కి దక్కుతుందని భయపడిన చంద్రబాబు తారక్ని కుటుంబం నుంచి దూరంగా పెట్టారు. ఎన్టీఆర్ కుమారుడిగా బాలకృష్ణకు ప్రాధాన్యతనిస్తూ 3 సార్లు ఎమ్మెల్యేని కూడా చేశారు. బాలయ్యతో వియ్యం కూడా అందుకున్నారు. తద్వారా నందమూరి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ వైపుకు వెళ్లకుండా కట్టడి చేయగలిగారు. తారక్ 10 ఏళ్లుగా పూర్తిగా నందమూరి కుటుంబానికి దూరంగా ఉన్నారు. జూనియర్కి తన వ్యూహం తనకంటూ ఉంది. మొదట నటనపై దృష్టి పెట్టి స్టార్గా ఎదిగి ఆర్థికంగా బలోపేతమై ఆ తర్వాతే రాజకీయాల వైపు దృష్టి సారించాలనుకున్నాడు.
తెలుగుదేశం నుంచి జూనియర్ ఎన్టీఆర్ని పూర్తిగా కట్ చేసిన ఎన్నడూ నోరు జారి విమర్శలు, అడ్డగోలుగా వ్యవహరించడం లాంటివి చేయకుండా కాస్త పరిణతిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వాళ్ళు తారక్కి సన్నిహితులు. తారక్తో సాన్నిహిత్యం వల్లే వాళ్ళిద్దరూ కూడా టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరాల్సి వచ్చింది. అయితే అప్పటి నుంచి తెలివిగా వాళ్ళిద్దరికీ కూడా సమాన దూరం పాటిస్తూ వచ్చాడు జూనియర్. భవిష్యత్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ అవసరాన్ని గుర్తించిన బీజేపీ ఎప్పటి నుంచో అతన్ని తమ వైపు లాక్కునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకానొక సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్తో స్వయంగా సమావేశమయ్యారు. రాజకీయాల్లో చేరే విషయంపై అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ తేల్చి చెప్పలేదు. ఇప్పుడు ఇక సమయం దగ్గర పడిందని ఎన్టీఆర్ మనవడు గుర్తించినట్లు ఉన్నాడు. తారక్కి కొత్తగా ప్రచారం అక్కర్లేదు. అయితే ఇక్కడ సమస్య అంతా ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్ అవుతారా, లేక తెలుగుదేశం పేరునే బ్రాండ్గా తీసుకొని మరో టీడీపీ పెడతారా అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది. 2029 ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ బేస్గానే ఎన్నికలు జరుగుతాయి. 2032లో ప్రత్యక్ష రాజకీయాలు ప్రారంభిస్తే 2034 సార్వత్రిక ఎన్నికల్లో 51 ఏళ్ల వయసులో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయగలుగుతారు. ఆయన ప్లాన్ కూడా ఇదే. దీనికి బేస్ కోసం ఎన్టీఆర్ పేరుతో 5-6 ఏళ్ల పాటు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ జనంలో తిరుగుతూ అనధికారిక రాజకీయాలు చేస్తాడు. తమిళనాడులో విజయ్ సక్సెస్ ఫార్ములాను జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయబోతున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2034లో ఏపీలో జగన్, లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ పార్టీల మధ్య ట్రయాంగిల్ వార్ తప్పదు. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరూ ఆపలేరు.